Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the most requested video, that is results మంచిగా వచ్చినాయా లేదా అనేసి చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా అక్క ఈ టాపిక్ మీద కంపల్సరీగా వీడియో చేయండి ప్లీజ్ అని అడిగినారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. సో ఈ వీడియోలో మోస్ట్లీ రిజల్ట్స్ అనేది మంచిగా వచ్చినాయా, కరెక్షన్ మంచిగా చేశారా, బ్యాడ్గా చేసినారు, అసలు స్టూడెంట్స్ ఒపీనియన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. నా ప్రకారంగా అయితే ప్యూర్లీ మా ఇంటెన్షన్ ఏంటంటే రిజల్ట్స్ రిలీజ్ అయినాక ఆ సర్వర్ ఇష్యూస్ వల్ల 1 డే వరకు 1.5 డే వరకు ఎవ్వరు రిజల్ట్స్ చూసుకోలేదు. అంటే కొంతమంది చూసుకున్నారు, కొంతమంది చూసుకోలేదు. సో నేనేమనుకున్నానంటే నేను చూసుకున్న వాళ్ళ ప్రకారంగా అయితే నాకు తెలిసిన వాళ్ళలో మా ట్యూషన్ పిల్లలు కానివ్వండి, తెలిసిన కజిన్స్ కానివ్వండి, వాళ్ళ రిజల్ట్స్ అయితే మంచిగానే వచ్చాయి. పాస్ అవ్వడం కానీ, అంటే కొంతమంది ఎవరైతే మంచిగా చదివేటోళ్ళు ఉన్నారో వాళ్ళకి లాంగ్వేజెస్ ఇట్లా సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న సబ్జెక్ట్స్లలో బ్యాక్లాగ్స్ అనేది పడ్డాయి. F1 వచ్చింది, రీవాల్యుయేషన్ పెట్టుకుంటే కంపల్సరీగా వచ్చేస్తుంది వాళ్ళకి అనుకున్నాం. కరెక్షన్ మంచిగానే ఉంటుందేమో, ఇంతమంది పాస్ అయినారు కదా అనే ఒక ఇంటెన్షన్తోనే ఉన్నా. కానీ హార్డ్ సబ్జెక్ట్లు అయితే పాస్ అయినారు నాకు తెలిసిన వరకు. వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయినాక 1 డే 1.5 డే గ్యాప్ వరకు నాకు కాల్స్ మెసేజెస్తోని నా ఫోన్ కూడా హ్యాంగ్ అయినట్టే అయింది, హోయూ లాగా. తర్వాత ఇక ఒక్కొక్క స్టూడెంట్ ఇక వాళ్ళ రిజల్ట్ గురించి చెప్పుకుంటారు కదా, కంపల్సరీగా నాకు చెప్పేట వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బట్ నాకు వాళ్ళకి మెసేజెస్ చూసి రిప్లై ఇచ్చేంత టైం అయితే లేదు. కొంతమందికి ఇచ్చినాను, 100లో ఒక 10%, 5% మందికి అయితే కాల్స్ మెసేజెస్ అయితే ఆన్సర్ చేసినాను. అందులో కూడా బాగానే వచ్చినది. తర్వాత 1 డే తర్వాత అందరు రిజల్ట్స్ రిలీజ్ చూసుకున్నాక తర్వాత నుంచి ఇక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, వాట్సాప్లో మెసేజెస్, కొన్ని కాల్స్, ఇట్లాంటివి అన్నిట్లో ఏంటంటే అక్క నేను మంచిగా రాసిన ఇన్ని సెమిస్టర్స్ వరకు నాకు ఒక్క బ్యాక్లాగ్ కూడా లేదు, ఈ 6th సెమిస్టర్ ఇలా పడ్డదని ఒక్కోళ్ళు అయితే. ఇంకొక వాళ్ళు ఏంటంటే నేను అన్ని హార్డ్ సబ్జెక్టులు పాస్ అయినా, అన్నిట్లో నాకు ప్లస్ వచ్చింది, బట్ ఇంగ్లీష్లో సాంస్క్రిట్లో మాత్రం ఇట్లా F వచ్చింది అక్క, D వచ్చింది, ఇలా వచ్చింది. సో ఆ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే మాత్రం ఓయూ కరెక్షన్ అయితే కొంచెం స్ట్రిక్ట్గానే, కొంచెం నెగ్లిజెంట్గానే చేసిందని అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే లైక్ రిజల్ట్స్ గురించి వచ్చినప్పుడు వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ఆ వెబ్సైట్ ఇష్యూస్, నెట్వర్క్ ఇష్యూస్ వల్ల స్టూడెంట్స్లో ఉన్న టెన్షన్ ఎక్కువ పెరిగిపోయింది. రిజల్ట్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే సర్వర్ ఏమైనా హ్యాక్ అయిందేమో, మా రిజల్ట్ ఇది కాదేమో అనేసి అనుకున్నారు. సో ఈ డైలమాలో ఉన్నదనమాట. సో చాలామంది స్టూడెంట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళే ఉన్నారు, బికాజ్ దే నీడ్ టు డూ ద ఫర్దర్ పాత్, ఎస్పెషల్లీ 6th సెమిస్టర్ వాళ్ళకి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 6th సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్షన్ అయితే కొంచెం ఈజీగానే చేశారు. మోస్ట్లీ 6th సెమ్ పర్సూ చేసే వాళ్ళు మోస్ట్లీ పాస్ అయిపోయినారు. బట్ వేరే యాజ్ 2nd సెమిస్టర్కి వచ్చేసరికి 2nd సెమిస్టర్ కానివ్వండి, 4th సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్, ఇలా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం చాలా అంటే చాలా బ్యాక్లాగ్ పడ్డాయి. అవుట్ ఆఫ్ 10, 7-6 మెంబర్స్కి అయితే బ్యాక్లాగ్స్ పడే ఉన్నాయి. మా తమ్ముడు కాలేజ్లో 60 మెంబర్స్ స్ట్రెంత్లో హార్డ్లీ ఒక 11 మెంబర్సే పాస్ అయినారు అన్ని సబ్జెక్ట్స్లో. రిమైనింగ్ 47 మెంబర్స్ ఆర్ 50 మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క బ్యాక్లాగ్ కన్నా కంపల్సరీగా పడ్డదంట. వాడు నాకు చెప్పినాడు, అక్క ఇట్లా అయ్యింది అంటే పర్సంటేజ్ కూడా లాస్ట్ టైం వాడికి 8 పాయింట్స్ 9 పాయింట్స్లో ఏమో వచ్చింది, 8.6 ఏమో వచ్చింది. ఈసారి వాళ్ళ కాలేజీలోనే హైయెస్ట్ 8.6. సో అట్లా పర్సంటేజ్ కూడా ఏమంటారు తగ్గిపోయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వన్స్ ఒక థింగ్ ఏంటంటే రీవాల్యుయేషన్ కోసం ఓయూ ఇలా చేస్తుంది అని ఒక పర్స్పెక్టివ్ అనేది స్టూడెంట్స్లో ఉంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఓయూకే తెలవాలి. బట్ నా దృష్టిలో అయితే అది కొంచెం కరెక్టే అనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు, రీవాల్యుయేషన్ పెట్టుకుంటే చాలామంది పాస్ అయిపోతారు. ఆ రీవాల్యుయేషన్కి ఒక్కొక్కటి 500, 600, 300 ఎంతనో ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు మనమైతే ఏం చేయలేము. మనం దాన్ని ఓయూని ఇప్పుడు మనకి లెటర్ రాసి కంప్లైంట్ ఇద్దామన్నా కూడా ఆ స్కోప్ మనకి లేదు. ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఒక స్టూడెంట్ పెట్టినారు. ఇక్కడ ఏమంటున్నారంటే అక్క చాలా వర్స్ట్గా కరెక్షన్ చేసినారు, మీరు గన్ షాట్ ఇచ్చిన క్వశ్చన్సే ఫుల్ కాన్ఫిడెంట్గా చదివినాను అండ్ అవి క్వశ్చన్ పేపర్లో వచ్చినాయి, నేను అవి రాసినా కూడా ఇవి మాత్రం వస్తుంది. ఆ రోజు లిటరలీ మీరు నన్ను ఎంత తిట్టుకున్నారో ఏమో, యూట్యూబ్ కామెంట్స్ అయితే నేను అసలు చూడలేదు. వాట్సాప్లో అయితే 2922 చార్ట్స్ ఆ పర్టికులర్ దానికి.
నేను అచీవ్ చేసిన ఎవరైతే నా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అచీవ్ చేసి రిమైనింగ్ అన్నోన్ చూస్తే 2922 కాల్స్ ఎన్ని వచ్చినాయి ఆ ఒక్క రోజులో అని అంటే 369. దట్ టు మార్నింగ్ అని లేదు, నైట్ అని లేదు, మధ్యరాత్రి అని లేదు. ఒక పర్సన్ అయితే మధ్యరాత్రి ఫోన్ చేసి అక్క రిజల్ట్స్ ఇంకా వస్తలేవు అక్క అని అంటున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంమా ఈ వీడియోలో ఏం చెప్తానంటే, మీరు మంచిగానే రాసిండొచ్చు, ఓయూ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే కంపల్సరీగా మీకు వస్తుందని మీకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఓయూకి కంప్లైంట్ ఇద్దాము అవన్నీ ఏం జరగవు. ఇన్ రియాలిటీలో అయితే అవి ఏం జరగవు. మన లక్ని బట్టిగా కొంతమంది పాస్ అయినారు, కొంతమంది ఫెయిల్ అయినారు. నా దాంట్లో చూసిన వాళ్ళు పాస్ అయినారు అక్క, నేను చూపించిన వాళ్ళకి నేను ఫెయిల్ చేసినారు అని అంటున్నాం. కానీ ఆ పర్టికులర్ అంతా మనం సార్ట్అవుట్ చేసుకునే టైం మనకు ఉండదు, వాళ్ళకి అంత ఉండదు. నెగ్లిజెన్సీ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేం కదా. సో అందుకనే మీ నేషన్ని కొంచెం అంటే ఇంకొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ కానివ్వండి, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు బ్యాక్లాగ్ పడకుండా మినిమం పాస్ అయ్యేటట్టు ఉండదని ఉంటుంది. సో అది నేను చెప్పడానికి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఇది చెప్పినాను. సో ఈ వీడియో మొత్తం తెలుగులో చేసిన కదా. సో చాలామంది ఇప్పుడు కమెంట్ సెక్షన్లో అంటారు వై యూ ఆర్ నాట్ యూజింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వీడియో చేస్తేనేమో నువ్వు అమెరికాలో పుట్టినవా, ఇంగ్లీష్ యూజ్ చేసినావు అని అంటారు. సో నేను ఏ లాంగ్వేజ్లో యూజ్ చేయాలో మీరే చెప్పండి, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సో కావాలంటే తెలుగు పీపుల్ ఎవరైతే అన్నారో కమెంట్ సెక్షన్లో చూడండి. మ్యామ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వాట్ యూ హ్యావ్ సెడ్, ప్లీజ్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ వేర్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ ఇట్ అని అంటారు. ఇక మీకే తెలియాలి. ఇక నేను ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. సీ యూ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ మా.